హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప రెడ్డమ్మ. సో నిన్నైతే శనివారం అండి 13వ తేదీ. సో మేమైతే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అంటే సెకండ్ సాటర్డే కదా హాలిడే, పిల్లలు ఇంట్లో ఉంటారు కదా అనే ఉద్దేశంతో టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. సో మనకు దగ్గర కదా అనేసి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నామండి. సో వెళ్ళిన తర్వాత అయితే అక్కడైతే మాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినా కూడా అక్కడైతే శాకాంబరి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. సో 13, 14, 15వ తేదీలో మనకు శాకాంబరి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి అనేసి అక్కడైతే పాంప్లెట్ అయితే ఇచ్చారనమాట. సో మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను. సో ఎవరైతే ఈ రోజు వీడియో చూస్తున్నారో ప్లీజ్ తెలియని వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. మీరు కూడా వెళ్ళండి, అమ్మవారి ఆశీస్సులు మీరు కూడా తీసుకోవాలని అయితే నేను కూడా కోరుకుంటున్నాను. సో అక్కడ వెళ్ళిన తర్వాత డెకరేషన్ ఎలా ఉంది, సో మాకు దర్శనం బాగా జరిగిందా లేదా అని, టెంపుల్ ఎలా ఉంది అనేది మొత్తం కూడా వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. సో ఒకవేళ వెళ్ళని వాళ్ళు అంటే హైదరాబాద్లో లేని వాళ్ళు ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారో సో వాళ్ళు కూడా చూసి ధరించవచ్చు కదా అనే ఉద్దేశంతో ఒక వీడియో అయితే తీసానమాట. సో వీడియోలో ఎలా ఉందో సేమ్ అలంకారం కూడా సేమ్ అలానే ఉందండి. అమ్మవారు కూడా సింహవాహిని రూపిణై అక్కడ కొలువు తీరారనమాట. చాలా బాగుంది. మేమైతే హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అండి పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళడము. సో మాకు కూడా మెమరబుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక వీడియో అయితే తీసుకున్నామండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్. మేము వెళ్ళేసప్పటికి మేము ఎగ్జాక్ట్లీ 11:30, 12 ఆ టైంలో అయితే వెళ్ళామండి. రష్ అయితే ఉన్నారు కానీ అంత రష్ అయితే లేరు. అంటే ఎందుకు అంత టైం లేట్ చేసామంటే మీరు చూస్తున్నారు కదా 5 days వర్షాలని అయితే చెప్పారనమాట. సో వర్షం పడితే కష్టం కదా అనే ఉద్దేశంతో వెళ్ళలేదు. సరే ఏమైతే అది అయింది, పక్కన కావాలంటే ఆపుకుందాము, మళ్ళీ పిల్లలు ఉండరు కదా అనే ఉద్దేశంతో బండిని వెళ్ళామన్నమాట టెంపుల్కి. సో మేము వెళ్ళిన టైంకి అయితే అస్సలు వర్షం పడలేదండి. చాలా బాగుంది, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఎంట్రన్స్లోనే పెద్ద ఆర్చ్ అయితే పెట్టారనమాట. సో ఆర్చ్లో కూడా మొత్తం కూడా వెజిటబుల్స్ అలానే ఉన్నాయన్నమాట, ఫ్రూట్స్. సో వంకాయలు, క్యారెట్స్, ఇంకా కుకుంబరు అలాంటివన్నీ కూడా పెట్టారండి. అండ్ టెంపుల్ టైమింగ్స్ కూడా మీరు ఇక్కడ చూడండి. అండ్ నేను పాంప్లెట్లో ఇచ్చాను కదా ఏ టైమింగ్లో ఏమేమి పూజలు చేస్తారనేది. 1 వరకు టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుందండి, మధ్యాహ్నం 1 వరకు. మార్నింగ్ 6 to మధ్యాహ్నం 1 వరకు టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. అండ్ ఈవినింగ్ 5 to 8 వరకు ఉంటుందని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఎంటర్ అవ్వంగానే చూసి మేమైతే షాక్ అయ్యామండి. అరే ఏంటి ఉత్సవాలు జరుగుతున్నాయి, మేము ఉత్సవాల టైంలో వచ్చాము, అరే బాగుంది అని అయితే అనుకున్నాం అనమాట. సో నార్మల్గా ప్రతి టెంపుల్కి వెళ్తూ ఉంటాం అలా అనుకున్నాం కానీ సో వెళ్ళంగానే మంచి డివైన్ వైబ్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ ఏంటో కూర్చొని అందరూ రౌండ్గా ఉన్నారండి. నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే ముందైతే మనం దర్శనానికి వెళ్ళిపోదాం, ఆల్రెడీ లేటుగా వచ్చేసామనే ఉద్దేశంతో ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. కాసేపు అక్కడ ఆగి ఏదో చూద్దాం అనుకున్నాం కానీ నాకైతే అర్థం కాలేదు ఏం చేస్తున్నారా వీళ్ళు అని అయితే. అంటే మేము ఫస్ట్ టైం కదా అండి టెంపుల్కి, అంటే మా సైడ్ అయితే ఇలా ఎక్కడ చూడలేదన్నమాట, ఫస్ట్ టైం అనమాట. ఇలా కాయిన్ నిలబెడితే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయా లేదా అనేసి అక్కడ మళ్ళీ లాస్ట్లో తెలిసింది. మళ్ళీ మా పిల్లలు మా హస్బెండ్ కూడా ట్రై చేశారు. సో ఇది వచ్చేసి ఓవరాల్ డెకరేషన్ అండి. సో ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న ఫ్లెక్సీ టైప్ అయితే పెట్టారు, శాకాంబరి ఉత్సవాలు 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అనేసి మీకు కూడా చూపిద్దాం ఉద్దేశంతో ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను. సో మేము వెళ్ళిన టైంకైతే ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం కదండి, పెద్దగా ఎక్కువ జనాలు లేరు, అలా అని తక్కువ లేరు, ఓకేగా ఉన్నారు. అండ్ ఫాస్ట్గా పంపించేస్తున్నారులేండి, ఎక్కువసేపు ఏమైతే ఉండలేదు. సో నాకు మెయిన్లీ ఇలా పబ్లిక్ ప్లేసెస్లో వెళ్ళి వీడియోస్ చేయాలంటే చాలా భయం అండి. సో చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారు కాబట్టి కొద్దిగా ధైర్యం చేసి నేను తీసాను అనమాట. లేకపోతే నాకు బ్లాగ్స్ అలాంటివన్నీ ఇష్టమే కానీ చేయాలంటే చాలా భయము. సో సరే తీసుకుంటున్నారు కదా అనేసి నేను కూడా తీసుకొని మీకు చూపిద్దాంలే, మాకు కూడా మెమరీ లాగా ఉంటుందని అయితే అనుకున్నాము. సో మేము వెళ్ళేసరికి 11:30 అయిందండి. అక్కడ హోమాలు అవన్నీ కూడా చేస్తున్నారనమాట. అండ్ మొత్తం కూడా పైనాపిల్, సొరకాయ అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ అంటే శాకాంబరి అలంకారం అంటేనే మొత్తం ఇలానే ఉంటుంది కదా. కానీ నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా చూడడము. అంటే మా సైడ్ కూడా చేస్తారు కానీ మరి ఇంత గ్రాండ్గా అయితే నేను ఎక్కడ చూడలేదన్నమాట. చాలా బాగా అనిపించింది. సో పిల్లలు కూడా బాగా ఎగ్జైట్ అయితే అయ్యారనమాట, ఫ్రూట్స్ మమ్మీ, వెజిటబుల్స్ అమ్మ అనుకుంటూ. సో మేమైతే ఫాస్ట్గానే లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. చాలా తొందరగా మాకు అమ్మవారి దర్శనం అయితే దొరికిందనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ అయితే ఇలా అలంకరించారండి. మొత్తం కూడా పండ్లు, పూలు అలా మొత్తం కూడా చాలా బాగా అనిపించింది. సో మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు, అక్కడైతే వీడియోస్ ఆర్ ప్రొహిబిటెడ్ అని చెప్పారు. ఎవరో తీస్తున్నారు కదా అనే ధైర్యంతో నేను కూడా తీసానండి, కానీ కాస్త భయంగానే తీసాను. సో
కనిపించినంత వరకు మీరు దండం పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయటికి వస్తూ వస్తూ చిన్నగా గుర్తుండాలి కదా అనే ఉద్దేశంతో ఫొటోస్ తీస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా అమ్మవార్లు అయితే ఉన్నారు, నేను చూపించాను కదండి ఇందాక. సో మనం టైమింగ్ ఎక్కడ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ అయితే మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం దర్శనానికి. సో తర్వాత టైం ఉంది కదా అనే ఉద్దేశంతో ఇలా చుట్టూ కూడా రౌండ్ తిరిగి చూస్తూ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఎవరెవరు అమ్మవార్లు ఉన్నారు అని అయితే ఉన్నారనమాట. ఇక్కడ నవశక్తి దేవతలు అని అయితే బోర్డు అయితే ఉంది. ఇక్కడ 9 అమ్మవారి శక్తులు అయితే రూపాలు అయితే ఇక్కడ పెట్టారనమాట. అండ్ లాస్ట్లో చిన్న బుజ్జి గణపతి అయితే ఉన్నారనమాట. అండ్ చుట్టూ తిరిగి వెళ్తుంటే మనకు హోమాలు చేస్తున్నారు. అలాగే దుర్గాదేవి చిన్న గుడి అయితే ఉందన్నమాట. అండ్ మేము కొద్దిగా చెప్పాను కదండి లేట్గానే వెళ్ళామని అయితే. సో మేము వెళ్ళే టైంకి ఇక్కడ నాగదేవత టెంపుల్ ఇంకా ఏవో ఉన్నాయంట బ్యాక్ సైడ్. మా హస్బెండ్ అయితే వెళ్ళారు, మేమైతే ఫస్ట్ టైం అండి ఈ టెంపుల్కి వెళ్ళడము. సో అవన్నీ కూడా టైమింగ్స్ మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కాబట్టి ఇవి అయితే క్లోజ్ చేసేసారు. అక్కడ ఏం లేదు, ప్రసాదాలు కూడా అయితే అన్నీ కూడా స్టాప్ చేశారనమాట. ఓకే, నో ప్రాబ్లం, మనకైతే దర్శనం దొరికింది కదా అని అయితే మేము హ్యాపీగా రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. సో ఇక్కడ నుంచి మేము టీటీడీకి అయితే వెళ్ళిపోయాం. టీటీడీ టెంపుల్కి సంబంధించి నెక్స్ట్ వ్లాగ్లో నేను షేర్ చేస్తాను. ఇది మెయిన్ మనకి ఈ 3 days మాత్రమే మనకు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఎవరైనా వెళ్తారనే ఉద్దేశంతో ఫాస్ట్గా వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను చెప్పాను కదండి చుట్టూ తిరిగి వస్తుంటే ఇక్కడ దుర్గాదేవి అమ్మవారి చిన్న పటం పెట్టి ఇక్కడ చిన్న గోపురంలా పెట్టారు. అండ్ పక్కనే యాగశాల కూడా ఉంది. ఇలా డెకరేషన్ చేసి ఇలా చుట్టూ కుండలు పెట్టేసి పూజ అయితే చేశారనమాట. సరే అనేసి అందరూ ఫొటోస్ తీసుకుంటే మేము కూడా ఫొటోస్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాకు ప్లేస్ దొరికింది కాస్త. సో కాయిన్స్ అంటే మనం కోరుకొని ఇక్కడ నిలబెడితే కోరిక నెరవేరుతుందా లేదా అనేసి మనకు వెంటనే తెలుస్తుంది అని అయితే అక్కడ వాళ్ళు చెప్పారనమాట. సో పిల్లలు ఏం కోరుకున్నారో తెలియదు, మా హస్బెండ్ మాత్రం 5 rupees కాయిన్ అయితే అనుకొని పెట్టారు, అదైతే నిలబడింది అనమాట. సో చూడండి, సో ఏం లేదు 5 rupees కాయిన్ అయితే నిలబడుతుంది అని అయితే పెట్టారు. మరి ఏం కోరుకున్నారో నాకు కూడా తెలియదు, నేనైతే ఏం కోరుకోలేదండి. సో చూడండి 2 times పెట్టాడు అనమాట. సో ఓకే అనేది అనుకున్నాము. ఇక్కడ అందరూ కూడా కొంతమంది నిలబడ్డాయి, కొంతమంది నిలబడలేదన్నమాట. ఓపిక్గా ట్రై చేస్తే మేబీ నిలబడవచ్చు. సో నేను ఎక్కడో విన్నానండి, అంటే నండూరి శ్రీనివాసరావు గారు వీడియోస్లో ఎక్కడో విన్నాను అనమాట. సో మనం దేవుని దగ్గరికి చిట్టా పెట్టుకొని అయితే వెళ్ళకూడదు అనమాట. నాకు అది కావాలి, నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, నాకు ఉద్యోగం కావాలి అన్న చిట్టా పట్టుకొని అయితే వెళ్ళకండి, కోరికల చిట్టా. సో మీకు ఏం కావాలో ఏ టైంలో ఏం చేయాలో అంతా అమ్మవారికి తెలుసు. సో మీరు అలా వెళ్ళకండి అని అయితే చెప్పారనమాట. అందుకే నేను ఎప్పుడు ఏమీ కోరుకోను, నాకు అది బాగుండాలి, ఇది కావాలని అయితే కోరుకోను. ఒకటి మాత్రం అనుకుంటూ ఉంటానండి, ఎప్పుడు మనశ్శాంతిగా ఉండాలి, మంచి మార్గంలో నడవాలి అని అయితే నేను అనుకుంటూ ఉంటాను. ఒకవేళ తప్పు మార్గంలో కానీ తప్పు ఆలోచనలు వచ్చినా కూడా నువ్వే కాపాడమ్మా అని అయితే అనుకుంటూ ఉంటాను. నేను పిల్లలకు కూడా అదే చెప్తానండి, మనం ఒకరిని ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉండకూడదు అని అయితే. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్